హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. నేను మీ జిమ్ గురు సాయి. గైస్, చాలా మందికి నేను పుషప్స్ ఎలా చేయాలో చూపించాను. అండ్ డే వన్ బిగినర్స్కి ఎలా చేయాలో తెలియదు, బిగినర్స్కి ఇంటర్మీడియట్కి. అండ్ జిమ్లో ప్రతి జిమ్లో ఎక్విప్మెంట్స్ ఏవేవి ఉంటాయో ఈజీగా సింపుల్ మెథడ్లో చూపిస్తాను. ఓకేనా? మీకు ఆ మిషన్స్ మీద చాలా యూస్ఫుల్ అవుతాయి. చాలామంది స్టార్టింగ్ బార్బుల్ రాడ్స్ తోటి చేస్తారు, అలా చేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బార్బుల్ రాడ్స్ చేయడానికి కూడా రాదు బిగినర్స్కి, ఇంటర్మీడియట్స్కి. ఏ రాడ్స్ తోటి చేయాలి, ఏ ఎక్విప్మెంట్స్ తోటి చేయాలి సింపుల్గా చూపిస్తాం మీకు, సింపుల్గా. ఓకే, కమాన్. ఓకే గైస్, మనం డే వన్ స్మిత్ ఫిష్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఇంపార్టెంట్. చాలామంది పుషప్ చేసిన తర్వాత డైరెక్ట్ బార్బుల్ రాడ్కి వెళ్తారు. బార్బుల్ రాడ్కి వెళ్ళకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ జిమ్లో అయినా సరే స్మిత్ ఫిష్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అది ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎవరు సపోర్ట్ కూడా అవసరం లేదు స్మిత్ ఫిష్ మీద. మీకు ఎలా చేయాలో నేను ప్రాపర్గా చూపిస్తాను. చూడండి, ఫస్ట్ ఫ్లాట్ బెంచ్ ప్రెస్ తోటి స్టార్ట్ చేయండి. ఓకేనా? చూడండి, మీ షోల్డర్ లెవెల్ ఉండాలి. క్యాచింగ్ పొజిషన్స్ కూడా మెజర్మెంట్ తీసుకోండి ఎగ్జాక్ట్లీ. ఓకేనా? అండ్ స్లోలీ ఇక్కడ లాక్ అనేది స్లోగా ఇలా ఓపెన్ చేయాలి. ఓకేనా? స్లోలీ డౌన్ చేసుకోవాలి. 1 3 అండ్ లాక్ కూడా వేసుకోవచ్చు. ఓకేనా? మీకు ఇది చాలా యూస్ఫుల్ బ్రో, చాలా సేఫ్టీ కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది స్మిత్ ఫిష్ అనేది. దీని మీద మీరు చాలా ఎక్సర్సైజ్, కాకపోతే డే వన్ వాళ్ళకి నేను చూపిస్తున్నాను. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ భయ్యా, మనకి సెకండ్ ఎక్సర్సైజ్ వచ్చేసి పెట్ ఫ్లైస్, బటర్ఫ్లై అంటారు ఓల్డ్ ఎక్సర్సైజ్ అయితే. ఇప్పుడైతే మనకి పెట్ ఫ్లైస్ అంటారు. ఓకేనా? ఇది కూడా మీకు ఎలా చేయాలో సింపుల్గా చూపిస్తా. లాక్ సెట్టింగ్ ఉంటుంది. మనం ఎప్పుడైనా సరే స్టార్టింగ్ బిగినర్స్ కాబట్టి మనం లాక్ 3లోనే ఉండాలి, ఎక్కువ అడ్వాన్స్ వెళ్ళదు. అండ్ సీట్ పొజిషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎగ్జాక్ట్లీ మన చెస్ట్ లెవెల్ ఉండాలి. టోటల్ పెట్ ఫ్లైస్కి ఫుల్ చెస్ట్కి పడుతుంది ఆల్మోస్ట్ మనము. ఓకేనా? అండ్ క్యాచింగ్ పొజిషన్ కూడా ప్రాపర్ ఉండాలి, ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్. ఎగ్జాక్ట్లీ మన చెస్ట్కి పడాలి ప్రాపర్గా, డీప్గా. ఓకేనా? ఫుల్ చెస్ట్కి పడుతుంది ఆల్మోస్ట్. గాయ్స్, ఇదైతే మన బ్యాక్ లాట్స్కి పడుతుంది. దీన్ని హైపోల్ అంటారు. ప్రతి జిమ్లో ఉంటుంది గాయ్స్, ఇది కూడా చెప్తున్నాను ఎక్విప్మెంట్. ఇది కూడా ప్రతి జిమ్లో ఉంటుంది. అండ్ చాలామంది చాలా లాంగ్ పట్టుకుంటారు, అలా కాదు. ఎగ్జాక్ట్లీ మన క్లోజ్ గ్రిప్లోనే ఉండాలి. అండ్ చాలామంది బ్యాక్ కూడా చేస్తారు. బ్యాక్ చేయడం వల్ల డిస్లోకేట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రంటే తీసుకోవాలి, అది క్లోజ్ గ్రిప్ మన చెస్ట్ లెవెల్ ఉండాలి ఎగ్జాక్ట్లీ. గైస్, ఇది మన క్లాట్స్కి పడుతుంది. క్లోజ్ లెవెల్ ఉండాలి, మన చెస్ట్ మీదనే ఉండాలి. చూసారు కదా మీకు ఎలా చేస్తున్నాం, సేమ్ పొజిషన్లో చేయండి. ఓకేనా? ఓకే గైస్, ఇగో ఈ మధ్యలో అన్న వచ్చిండు. అన్న వచ్చేసి వేరియేషన్ మాత్రం తప్పు కొట్టింది కాక మళ్ళీ రివర్స్ నాకే డైలాగ్ ఇచ్చిండు. ఏంటంటే అన్ప్రొఫెషనల్ ట్రైనర్ అని చెప్పేసి. అవును గైస్, ఇగో ట్రైసెప్ చూపిస్తుండే, ఎలా చూపిస్తుండో. చలో గైస్, నేను ఇప్పుడైతే చెప్తున్నా. షోల్డర్స్ కూడా ఎలా వేయాలంటే మన షోల్డర్ లెవెల్ చూసుకోవాలి. ఇందులో ఫ్రంట్ ఉంటుంది, బ్యాక్ ఉంటుంది. ఓకేనా గైస్? ఇది కూడా షోల్డర్ ప్రెస్ మిషన్ ప్రతి జిమ్లో ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో కూడా మీరు అడ్వాన్స్ చాలామంది వెయిట్కి వెళ్తారు. షోల్డర్ అయితే చాలామంది డిస్లోకేట్ అవుతారు గాయస్. నేను చూసే వరకు అయితే ప్రాపర్ లెవెల్లో ఈక్వల్ పొజిషన్స్ ఉంటారు. క్యాచింగ్ పొజిషన్ కూడా చాలామంది అప్ అండ్ డౌన్ పట్టుకుంటారు, అలా కాదు. ఈక్వల్ లెవెల్ పట్టుకోవాలి. ఫోకస్ మొత్తం స్ట్రైటే ఉండాలి. ఓకేనా? గాయస్, ఇది మనకైతే షోల్డర్స్కి చాలా మంచి పడుతుంది. షోల్డర్ మిషన్ కూడా ఎవ్రీ జిమ్లో ఉంటుంది ఖచ్చితంగా. షోల్డర్ ప్రెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఓకేనా? ఇది ద ఫిఫ్త్ వేరియేషన్ చూపిస్తాను. వచ్చిన రోజే చాలా మందిని అబ్జర్వేషన్ చేసిన, డైరెక్ట్ 5 kgs 10 kgsకి వెళ్ళిపోతారు. డంబుల్స్ కూడా ఊపి కొడతారు, అలా కొట్టదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ మనం స్లోగా డంబుల్స్ ఫస్ట్ స్టార్టింగ్ 8 kgs ఉన్నాయి, 2 ఉంటాయి, 5 ఉంటాయి. దాంతో స్లోగా స్టార్ట్ చేసుకోవాలి. ఓకేనా? స్లోగా క్యాచింగ్ పొజిషన్ కూడా ప్రాపర్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ మన బైసెప్కే వాడాలి. ఓకేనా? స్లోగా వేసుకోవాలి. చాలామంది ఈగో లిఫ్టింగ్కి వెళ్తారు. ఈగో లిఫ్టింగ్ అయితే అస్సలు వెళ్ళదు. గైస్, ఎవ్రీ జిమ్లో అయితే ఖచ్చితంగా రోప్ అనేది కూడా అవైలబుల్ ఉంటుంది ఖచ్చితంగా. దీని మీద మీరు చాలా ఎక్సర్సైజ్ చేయొచ్చు, బైసెప్ కానీ ట్రైసెప్ కానీ ఏదైనా కానీ. మనమైతే ఇప్పుడైతే ట్రైసెప్ చేస్తున్నాం. ఓకేనా? ట్రైసెప్ ఎక్సర్సైజ్ చేస్తున్నాం. కేబుల్ మిషన్ కూడా ఉంటుంది అవైలబుల్. ఓకేనా? దిస్ ఈస్ ఫర్ ట్రైసెప్. ఓకేనా? చాలా స్లోగా తీసుకోవాలి, రొటేషన్ చేసుకో. 1 గైస్, ఇది మనకైతే ట్రైసెప్కి పడుతుంది. ట్రైసెప్ ఎక్స్టెన్షన్ అంటారు ఎక్సర్సైజ్. మీరు మీ జిమ్స్లో ట్రైనర్స్ కూడా ఉంటారు, ట్రైనర్స్కి అడిగినా డెఫినెట్లీ హెల్ప్ చేస్తారు. ఓకేనా గైస్? ఇప్పుడు నేను చూపించిన ఎక్సర్సైజ్ మాత్రం డే 1కి మాత్రమే. డే 1, డే 2, డే 3 ఇవి రెగ్యులర్గా మీరు చేసుకోవచ్చు స్టార్టింగ్ 3 days. ఎందుకంటే బాడీ పెయిన్స్ అనేవి ఎవరికైనా కానీ స్టార్టింగ్ 3 days కంపల్సరీ ఉంటుంది. ఓకేనా? 3 days ఖచ్చితంగా బాడీ పెయిన్స్ ఉంటాయి. దాని తర్వాత మీరు సింగిల్ వేరియేషన్కి వెళ్ళాలి. ఒకటేసారి మాత్రం ఖచ్చితంగా వెళ్ళొద్దు. సర్కిల్ అనేది ఖచ్చితంగా వేయాలి. లోవర్ బాడీ అంటారా, డైలీ స్క్వాట్స్, నార్మల్ స్క్వాట్స్ ఉంటాయి, అవి చేసుకుంటే సరిపోతాయి. స్టార్టింగ్ 3 days మాత్రం బాడీ పెయిన్స్ ఉంటాయి. సింగిల్ వేరియేషన్ తర్వాత మీకు చూపిస్తాను.